ఆగు నాయనా ఆగు. ధూపం సమర్పయామి, ధూపం దర్శయామి, ధూపం ఆఘ్రాపయామి. వెళ్ళిపోయి ఎంతవరకు వచ్చేది దాసు? ఏంటి ఏమైంది? చిచ్చి మనం చూడకూడదు పద. ఊరి డబ్బా పద. దయ్యాల నువ్వు భయపడతావు, నిన్ను చూసి అందరూ భయపడతా ఉన్నారు. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. ఏంటి బావ గారు పచ్చడి మీద పడినందుకు అంత కూడా చేస్తారు? మీ వాడేమో బొట్టలు లేకుండా తిరుగుతున్నాడు. వాడికి ఏమైనా తేడాలు ఉన్నాయా? మీరేమైనా దాస్తున్నారా? ఇదిగో బావగారు, దాపరికలు మా ఇంట వంట లేవు, అంతా ఓపెనే. ఓపెన్ చూసారుగా? చూస్తూనే ఉన్నాగా. అంతా ఓపెన్ ఓపెన్ ఓపెన్. ఆయన మీద మీరు పచ్చడి వేసారు, క్షమించారు కదా. ఇప్పుడు ఆ కుర్రాడు గుడ్డ లేకుండా తిరుగుతాడు, క్షమించండి. వాడేమన్నా చిన్నపిల్లడా? 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 పెళ్లి కాకముందు అందరూ చిన్నపిల్లలు. బావగారు బావగారు ఏంటి బావగారు, మీకు ముక్కు మీద కోపం ఎక్కువైనా మీ మనసు మెత్తనిది. పిల్లాడు చిన్న పిల్లాడు. ఈ టైంలో మీరు అసలు మీ హృదయం కూడా మీ మీసాలంతా పెద్దది. దీనైనా మీరు క్షమించేస్తారు. అంతా ఓపెన్. బావగారు నేను ఒక్క నిమిషం లోపలికి 1 minute. బావగారు మీకు ఇలాంటి అలవాటు లేదు కదా? దాసు రొమాన్స్. దాసు వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోమన్నాను, నా మాట విన్నావా? రండి రండి అందరు రండి, దాసును చూడండి రండి. ఏంటిది? అబ్బాయి గారి దివ్య రూపం చూశాక అమ్మా నడిచి పడిపోయాను అనుకున్నాను, కానీ అమ్మగారితో కలిసి పడిపోయాను అనుకోలేదు. పర్వాలేదు, నీ పరిస్థితుల్లో ఉంటే నేను అదే చేసేవాడిని. పద.